హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసి కమెంట్ చేసే వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. రెగ్యులర్‌గా మెసేజెస్ పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ మెసేజెస్ చూసినప్పుడు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా! సంతోష్ ఇండియాకెళ్ళాడనేసి. వచ్చినాడనమాట. వచ్చినప్పుడైతే ఫ్లైట్ డిలే వల్ల 11కి రావాల్సింది నైట్ 2 అయిపోయింది. రాగానే పడుకోకుండా పాపం కిచెన్‌లోకెళ్ళి వెతుక్కొని ఏముందా అని తింటా ఉన్నాడు. సంతోష్‌కి నేను చేసే వంట అంటే చాలా ఇష్టం. నేను చేసేది యావరేజ్‌గానే చేస్తాను. అంత సూపర్‌గా చేయకపోయినా నేను చేసిన వంట నచ్చిన ఒకే ఒక మనిషి అంటే సంతోష్ అనే చెప్పాలా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంజినీరింగ్ వరకు హాస్టల్‌లోనే ఉన్నాను. సో, వంటలు ఎలా చేస్తారని కూడా నేను పెద్దగా చూడలేదు. అదే కాకుండా నేనెప్పుడు వంట చేయలేదు. మ్యారేజ్ తర్వాతనే చేసేది స్టార్ట్ చేసినాను. అందుకనేసి మా ఇంట్లో వాళ్ళు అస్సలు నమ్మరు. నా వంట మీద వాళ్ళకి నమ్మకమే ఉండదు. నేను చేసినానన్నా కూడా వాళ్ళు నమ్మరనమాట. టేస్ట్ చూడకముందే నువ్వు చేసినావా అని కొంచెం నవ్వుతారు. అయినా పర్లేదు, సంతోష్‌కైతే చాలా ఇష్టము. అట్లనేసి మా అత్త వాళ్ళ ఇంటి సైడు నేను కొంచెం వెజిటేబుల్ కట్ చేసేది హెల్ప్ చేసినాన్నా కానీ మా అత్త అస్సలు నమ్మదు నన్ని. నేనే చేసుకుంటా వంట. నువ్వు పచ్చిమిరపకాయలన్నీ ఏసేసి రుబ్బేస్తావు పప్పు అనేసి భయపడతారు మా అత్త గూడా. సో, ఎవ్వరు గాని నా వంటని నమ్మరు. నా వంటని నమ్మింది ఒక్కరంటే సంతోషు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఓకే. హ్యాపీగా తింటారు నేను వండిండేది. నేను యావరేజ్‌గా ఓకే. పర్లేదు బానే వండుతాను. ఎందుకు వీళ్ళు నమ్మరో నాకైతే అర్థం గాదు. అయితే ఇంకొకటి ఏం అడ్వాంటేజ్ అంటే మనల్ని వంట చేయమని ఎవరు చెప్పరు. పిల్లల వరకు నేనైతే వాళ్ళకి కావాల్సినట్టు పెట్టుకుంటాననమాట. ఇంకా ఈ వీడియోలో అయితే సంతోష్ తెచ్చిండే లగేజ్ నేను అన్‌ప్యాక్ చేస్తా ఉన్నాను. అదే చూపిస్తున్నాను. ఇవొచ్చేసి మా అత్త మురుకులు పంపించింది. మా అత్త కుకింగ్ చేసే దాంట్లో చాలా సూపర్ ఫాస్ట్ అనమాట. మార్నింగ్ చెప్తే ఈవినింగ్‌కంతా వంట చేసేస్తుంది. అది ఏ వంటైనా సరే. మురుకులైనా, అత్తరసాలైనా ఏదైనా సరే చెప్పాలంతే. ఆమె పిండి కూడా అప్పుడప్పుడు వేసి రెడీగా పెట్టుకుంటుంది. చెప్పిన వెంటనే చేసి పెట్టేస్తుంది. అదే మురుకులు చేసి పంపించింది. కరివేపాకు, అప్పడాలు ఇంకా అవంతా పంపించినారనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా! సంతోష్ బెంగుళూరుకెళ్ళాడు. మేము తీసుకున్న సైట్‌లో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకున్నాం, ఆగిపోయింది. దాన్ని సాల్వ్ చేసేకెళ్ళినాడు అని చెప్పినాను. ఇప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా మళ్ళా మేము కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకు స్టాప్ అయిందనేసి నేను మళ్ళా చెప్తాను. ఇక్కడైతే సంతోష్ నాకు చానా డ్రెస్సులు తీసుకొచ్చినాడు. మా అత్త 2 నైటీలయితే సెలెక్ట్ చేసి పంపించినారు. సంతోష్ నేను ఫస్ట్ టైం లేకపోయినా కానీ తనే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినాడనమాట. చానా బట్టలైతే తీసుకొచ్చినాడు. మా అమ్మ చెప్తా ఉంటుంది ఎప్పుడు బట్టలు, 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 బట్టలు పిచ్చి నీకి అనేసి. బట్టలు పిచ్చి ఎవరికుండదు చెప్పండి. ఇంకొకటి జ్యూసర్ అయితే తీసుకొచ్చినాడు. మా అత్త అయితే ఫస్ట్ టైం నాకి మ్యాంగో పికిల్ పెట్టి పంపించింది. నేనైతే ఒక వీడియో షేర్ చేసిన. దాన్ని చూసేసి అలాగే చేసి పంపించినారనమాట. ఇంక నేనైతే పొరక కూడా తెప్పించుకున్నా. ఎందుకు పొరక అంటే పిల్లలు ఏదన్నా కింద పడేసినప్పుడు నాకు ప్రతిసారి వాక్యూమ్ యూజ్ చేయాలంటే అవ్వడం లేదు. దాన్ని తీసుకొచ్చి పెట్టి వేసి అదంతా నాకు రిస్క్‌గా అనిపిస్తుంది. అందుకనేసి పరక ఉందనుకోండి, పిల్లలు ఏదైనా పడేస్తే టక్కని ఆ ప్లేస్‌లో మాత్రం క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని తెప్పించుకున్నా. ఇక్కడ బ్రూమ్ స్టిక్ దొరుకుతుంది కానీ ఒక చిన్న సైజులో ఉంటది. దాన్ని బెండ్ చేసి ఎత్తాలంటే నాకు కష్టంగా ఉందనమాట ప్రతిసారి వంగి లేసేకి. సో, ఇదైతే నిల్చుకున్న ప్లేస్‌లోనే బాగా క్లీన్ చేసేసుకోవచ్చు అనేసి ఇది తెప్పించుకున్నా. అన్నిటికంటే నాకు ఇదే హ్యాపీగా ఉందనమాట. బ్రూమ్ స్టిక్ తెచ్చినప్పటి నుంచి ఈజీగా ఉంది. ఇంకా జ్యూసర్ అయితే నేను ఒకసారి చెప్పినాను సంతోష్‌కి నాకు జ్యూసర్ లేదు కావాలనేసి. అది గుర్తుపెట్టుకొని తెచ్చినాడు. అట్లా ఏమన్నా అడిగినామంటే పాపం గుర్తుపెట్టుకొని బాగా కరెక్ట్‌గా తెచ్చిస్తాడు. ఇంకా సంతోష్ నా కోసమయితే కొన్ని కుర్తీ సెట్లు, టాప్సు, మంచి మంచి డ్రెస్‌లయితే తీసుకొచ్చినాడు. చాలా బాగుండింది సెలెక్షను. నాకైతే ఫోన్ చేయలేదు. తనే నచ్చింది తీసుకొచ్చినాడు. చాలా బాగున్నాయి. నేను అవి ఇంకా ట్రై చేసే వరకు ఆగలేదు. లాస్ట్‌లో ట్రైల్ చేసి పెట్టినాను చూడండి. ఇవైతే కొన్ని మసాలాలు మా అత్త పంపించినారు. దీంట్లో మెయిన్ ఏముంటాయంటే సగానికి సగం మా పప్పు ఏదైనా ఫోన్ చేసినప్పుడు చాక్లెట్సు, బూస్టు, హార్లిక్సు అడుగుతాడు. మా అత్త కూడా వాడు ఏవడిగినా అవన్నీ పెట్టి పంపించేస్తుంది. సగం లగేజ్ వేస్ట్ అదంతా దానిలోకి. చాలా బాగున్నాయి. మా అత్త బాగా చేస్తదనమాట వంట. ఇంక ఇదైతే క్యాబిన్ ట్రాలీ 7 కేజెస్‌ది. ఇందులో అయితే నా ఫేవరెట్ చెప్పులైతే తెప్పించుకున్నాను. నేనైతే మోస్ట్‌లీ మెట్రోలో తీసుకుంటాను. చాలా బాగుంటాయి మెట్రోలో కలెక్షను.
ఇది కూడా చాలా నచ్చింది. మాకైతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయితుంది. సో, షూ అంతా వాడేది తగ్గిచ్చేస్తామనమాట. ఇంకా కొన్ని టాప్స్ అయితే తీసుకొచ్చినాడు. లగేజ్ అయితే మొత్తం నావే ఉన్నాయి ఎక్కువ. ఇంకా నేను 2, 3 రెడీ టు వేర్ శారీస్ అయితే తెప్పించుకున్నాను. ఎందుకంటే మాకిక్కడ దగ్గరలో టెంపుల్ ఉంది. అది వీక్లీ 2 టైమ్స్ ఓపెన్ చేస్తారు. అక్కడైతే వెళ్ళినప్పుడు యూజ్ అయితుందనేసి నేను శారీస్ తెప్పించుకున్నాను. దాంతో పాటు ఈ సీడ్స్ తెప్పించుకున్నాననమాట. చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినాను. ఆకుకూర విత్తనాలు అనమాట. చాలా మెంతాకు, కొత్తిమీర ఇవంతా బాగొస్తా ఉన్నాయి. సో, దానికోసం అయితే తెప్పించుకున్నా. ఇంకొన్ని మునగాకు విత్తనాలు కూడా తెప్పించుకున్నా. వేసినాను. వస్తాయో రావో చూడాలి మరి. చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఒకటి తెప్పించుకున్నా. చాలా బాగుందనమాట. క్యూట్‌గా ఉంది. ఇంకా కొన్ని బుక్స్ అయితే ఆర్డర్ చేసినాను అమెజాన్‌లో పప్పుకి. అవి కూడా తీసుకొచ్చినాడు సంతోషు. కొన్నైతే స్టోరీ బుక్స్, శ్లోక బుక్స్, ఇంకైతే ఒకటి సుధామూర్తి స్టోరీస్ అని ఉంది కదా! ఆ బుక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. పప్పుకి చాలా ఇంట్రెస్ట్ అనమాట బుక్స్ చదవడం. అదే ఒక పేజ్ ఏదన్నా రాయమంటే మాత్రం చానా ముక్కుతాడు. ఎప్పుడు ఏం చేసినా ఇట్లా ఎక్సైట్మెంట్ ఎక్కువ అనమాట నాకు. ఫస్ట్ చూడాలా, ట్రై చేయాలా అనేసి. ఇంకా నా పని అయితే అయిపోయింది. సంతోష్ అయితే ఎత్తిపెట్టే పని చేస్తా ఉన్నాడు. ఎప్పుడు పాపం సంతోషే ఎత్తిపెడతాడు. నాకు బట్టలు ఎత్తిపెట్టాలన్నా ఇవంతా చాలా కష్టం అనిపిస్తుంది. అట్లాంటి పనులు అయితే ఎత్తిపెట్టేటివి సంతోషే హెల్ప్ చేస్తాడనమాట ప్రతిసారి నాకు. ఇంకైతే నేను కొన్ని డ్రెస్సులు ట్రై చేసి చూస్తాను. ఇంకా అవి ట్రై చేసే వరకు నాకు నిద్ర కూడా రాదనమాట. కన్స్ట్రక్షన్ ఎందుకు స్టాప్ చేస్తున్నాము అని మెయిన్ రీజన్ చెప్తా అన్నాను కదా! మెయిన్ వచ్చేసి బోర్‌వెల్ పాయింట్ అనమాట. ఆ బోర్‌వెల్ పాయింట్ ఏమైందంటే మాకు ఆల్మోస్ట్ 10 లాక్స్ అయితే ఖర్చు అయిపోయింది. 10 లాక్స్ ఎందుకయిందంటే మాకి బోర్ వేసినప్పుడు 2-2.5 ఇంచ్ వాటర్ అయితే పడింది. కానీ బోర్ క్లోజ్ అయిపోయిందనమాట వెంటనే. అంటే చిన్న జల్లి లాంటిది లూజ్ మన్ను అట్లా వచ్చిందనమాట మధ్యలో. అది కిందకి పడి మొత్తం క్లోజ్ అయిపోయింది. సో, అది క్లీన్ చేపిచ్చి పీవీసీ పైపులేసి దీనికంతా వస్తే మాకి 10 లాక్స్ దాకా ఖర్చు అయిపోయింది. మేము కన్స్ట్రక్షన్‌కని పెట్టుకునే డబ్బులంతా దానికే అయిపోయిందనమాట. ప్లాన్ కూడా అప్రూవల్ కాలేదు. అప్పటికి లేట్ అయిందనమాట. సో, ఆ ప్లాన్ అప్రూవల్ కోసం అనేసి వెళ్ళినాడు. అవంతా సార్ట్ ఔట్ చేసేసి వచ్చేసరికి ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ స్టేజ్ వచ్చే వరకు మాకి ఆల్మోస్ట్ 18-20 లాక్స్ దాకా అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది 10 లాక్స్‌కి బేస్మెంట్ వేసేస్తే మళ్ళీ లోన్ ఇస్తారు. మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాము. కానీ మేము ఏది చేయకుండానే మాకు 20 లాక్స్ అయిపోయింది. ఇంకా బేస్మెంట్ వచ్చాక ఎంత అవుతుందో మాకైతే తెలీదు. బెంగుళూరులో హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్స్పెన్సెస్ గురించి అయితే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.